మకర రాశి ఫలితాలు. మకర కుంభాలకి శని అధిపతి. ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని జరుగుతోంది. మరి ఏలినాడు శని రెండు భాగాలు, అంటే ధనస్సు మకరం రెండు భాగాలు, 2.5 సంవత్సరాలు. తర్వాత కుంభంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది, 6 సంవత్సరాలన్నర అయిపోయింది. ఇంకొక సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే శని ధనాధిపతి అన్నారు. ఈ ధనాధిపతి వల్ల వచ్చే సమస్యలు ఏమిటో మనం ముందు చూసుకుందాం. శని ఇంతకుముందు అప్పులు చేయించాడు, ఇప్పుడు అప్పులు తీర్పిస్తున్నాడు. అప్పులు మాత్రం తీరిపోతున్నాయి. అప్పుడు అప్పులతో దర్జాగా జేబు నిండా డబ్బులు పెట్టుకొని జలసాగా బతికారు. కానీ అప్పులు తీర్చడం దగ్గరికి వచ్చేప్పటికి అప్పులు ఇచ్చిన వాడు పీక్కు తినేప్పుడు బాధ అయింది. కానీ తప్పనిసరి ఇప్పుడు బాధ్యతలు తీరుస్తున్నారు. అప్పుడేమో షొట్ల సోపితమైన భోజనం చేశారు, ఇప్పుడు ఉప్పు కారం వేసుకుని అప్పులు తీరుస్తున్నారు. ఇది లాభమా నష్టమా అంటే లాభమే. అంతకుముందు ఎట్లా ఉంది? అన్ని విధాలా సుఖంగా సంతోషంగా కోరిని గుడ్డ కోరిని తిన్నారు, అప్పులు పాలైపోయినాడు. అప్పు చేసి పప్పు కూడా అన్నారు, అప్పుడు అట్లా అయింది. ఇప్పుడు ఏమిటి? అప్పులు తప్పనిసరిగా తీర్చాల్సి వచ్చి కనీసం ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని తినేటువంటి పరిస్థితి వచ్చాబా. ఈ బాధ కూడా పడలేదు. అప్పుడు బాధ అనిపిస్తుంది, ఇప్పుడు బాగా ఎక్కువగా బాధ అనిపిస్తుంది, మనస్సు విరక్తి కలుగుతుంది. కానీ ఒక్క సంవత్సరం మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఎవరైతే బతుకుతారో వాళ్ళకంటూ ఎదురంటూ ఉండని కాలింపు వచ్చింది, చివరిలోకి వచ్చింది. ఇంతవరకు పడ్డ బాధలన్నీ కూడా తొలగిపోవడానికి దగ్గరకు వచ్చినాయి. ఈ రాశి వాళ్ళకి పంచమంలో గురువు బాగున్నాడు, షట్కంలో రవి బాగున్నాడు, సప్తమంలో బుధుడు బాగున్నాడు. గురు రవి బుధుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. 4 గ్రహాలు బాగున్నాయి. అయితే బాగున్న గ్రహాలు శని బాగాలేదనే కానీ అప్పుల వల్ల కష్టపెట్టాడు, కానీ నష్టపెట్టేది మాత్రం లేదు. నష్టపడటం అంటూ జరగాలంటే నీ మనస్సు నిలకడలేక పిచ్చి పనులు చేసుకుంటే నష్టపడతావు. ఒకడు ఇట్లాగే ఏనాడు శనిలో బాగా కష్టపడ్డాడు, జీవితం మొత్తం ధారపోసాడు, ఉద్యోగం చేశాడు. మరి కమిటీ స్కూల్లో ఉద్యోగం చేశాడు. వాడికి ఉద్యోగం పర్మనెంట్ కావాలి. పర్మనెంట్ అయ్యేంత వరకు గాడి త్యాగం చేసుకుంటారు. పర్మనెంట్ అయ్యేంత వరకు జీతం తక్కువ ఇస్తారు. అయితే వీరి ఉద్యోగం పర్మనెంట్ అయితే కూడా చెప్పకుండా వీళ్ళ దాచిపెట్టి బాధ పెట్టారు. వాడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా ఆత్మహత్య చేసుకుంటున్నా చూస్తే ఉద్యోగం పర్మనెంట్ అయిందండి. మరి 7 సంవత్సరాలు కష్టపడి నానా అవస్థపడి ఆఖరి ఇంటి దగ్గర కూరగాయలు కూడా మోసాడు కమిటీ వాళ్ళకి. చేయరాని పనులని స్కూల్లో పిల్లలకి చదువుకోవడం కాదు, చేయరాని పనులను చేశారు. బతకలేకపోతే బడి పంతులు అన్నారు. ఆ పని ఇప్పటికే జరుగుతూనే ఉంది. ప్రతివాళ్ళకి బడి పంతులు తేలిక. బడి పంతులు ఆయనంత ఉత్తముడు ఎవరు లేరు, ఆయనంత కష్టపడేవాడు ఎవరు లేరు. ఇప్పటికి కూడా ఎలక్షన్ వస్తే బడి పంతులు అవసరమే. అయితే అందరితో మాట్లాడగలిగిన వాళ్ళు, అందరినీ సమర్థించగల వాళ్ళు బడి పంతులు. అటువంటి బడి పంతులు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు తెలిస్తే ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఇక చూడండి ఆ బాధ ఎవరు చెబుతారు, ఆ బాధ పిల్లల బాధ. అందువల్ల ఇప్పుడు చాలా మంచి సమయం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆలోచన చేయొద్దు. మీకు చాలా మంచి రోజులు దగ్గరలోకి వచ్చినాయి. మీ అంత సుఖపడే వాళ్ళు ఇక ముందు ఎవరు లేరు. ఇంకా 30 సంవత్సరాల దాకా మీకు నిధులు లేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. తర్వాత రాహువు తృతీయంలో ఉన్నాడు. మీకు రావాల్సిన డబ్బులు ఇంతకుముందు రాని ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అప్పులు తీరిపోతాయి, అప్పుల బాధ తీరిపోతుంది. గురువు పంచమంలో ఉన్నారు. మీకు మంచిగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అవసరమైతే సహాయం చేసేవాడు కూడా ఉంటారు. రవి 6ంట ఉన్నాడు. రవి వల్ల మీ ప్రభావం పెరుగుతుంది. ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు పడినా మనిషి అంటే ఎవడే అంటే మాట తప్పనివాడు మనిషి, మంచికి ఉపయోగపడేవాడు మనిషి, ఒకరికి అపకారం చేయకుండా ఉపయోగపడేవాడు మనిషి. అటువంటి మంచి కీర్తి ప్రతిష్టలు మీకు రావడానికి రవి వల్ల బాగుంది, గురువు వల్ల బాగుంది,
రాహు వల్ల బాగుంది, బుధుడు వల్ల బాగుంది. అన్నీ మంచి సమయాలే. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి, గురువు వల్ల మీరు చేసే వృత్తి బాగా సాగుతుంది, వృత్తిలో ఆదాయం వస్తుంది. మరి రవి వల్ల మీ కీర్తి ప్రతిష్టలు దిగ్దిగంతాలకు వ్యాపిస్తుంది. బుధుడు వల్ల వ్యాపారం కానీ, ఎవరికైనా మంచిగా అందరితో బతకటానికి ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఎవరో దారిన పోయే వాళ్ళు తిట్టుకుంటున్నట్టుగా ఓర్చుకొని పడుండేటువంటి మనస్తత్వం ఉంటుంది. కానీ చూడగా 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 ఎప్పుడో మనిషికి విరక్తి కలిగే లక్షణం ఎక్కడో ఒక చోట కనబడుతుంది. దాన్ని మాత్రం మీరు జాగ్రత్త చేసుకోండి, మీరు అన్ని విధాలా బాగుంటారు. అయితే మీ జాతకాల్లో శని, కుజుడు, తర్వాత శుక్రుడు, కేతువు. శని, కుజుడు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు బాగాలేవు. శని వల్ల మీకు ఏదైనా యాక్సిడెంట్ అవడానికి బాగా అవకాశం కనబడుతుంది. కుజుడు వల్ల అనవసరమైన వ్యాధులు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. శుక్రుడు వల్ల భార్యాభర్తలకి ఓర్పు నశించిపోయే పరిస్థితి కనబడుతుంది. అందులో భార్య పూర్తిగా తిరగబడేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే భార్యకి ఏనాడు ఉంటే భర్తకి విరక్తి పుట్టే స్థితి వస్తుంది. కేతువు వల్ల నువ్వు చెప్పే మాట ప్రతిదీ కూడా ప్రతి వాళ్ళకి కూడా నచ్చనటువంటి మాట నీ నోట్లో వస్తుంది. అందువల్ల ఇప్పుడు మీరేం చేయాలంటే రాహుకి 18,000 జపం చేయించుకోండి, మినువులు దానం ఇవ్వండి. గురువుకి 16,000 జపం చేయించుకోండి, శనగలు దానం ఇవ్వండి. బుధుడికి 17,000 జపం చేయించుకోండి, పెసలు దానం ఇవ్వండి. కేతువుకి 7,000 జపం చేయించుకోండి, శనగలు దానం ఇవ్వండి. మీకు చెప్పబోయేది ఏమిటంటే ఇప్పుడున్నటువంటి సమస్య, ఇన్నాళ్ళ నుంచి పడ్డ బాధ, ఇన్నాళ్ళ నుంచి ఉన్న ఓర్పు, విరక్తి, విసుగు పుడుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోయి నలుగురిలో కూర్చోండి, కాదు ఒక దేవాలయంలో కూర్చోండి. ఎక్కడైనా గొడవైన చోట ఉండొద్దు. మీకు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ దేవుడికో దండం పెట్టుకోండి, ఏ దేవుడి గుడిలో ఉండండి, మీకు బాగుంటుంది. ఇంకా మీ జాతకమైతే మీ జాతకం మళ్ళీ ఒక్కసారి చూపించుకోండి. ఏలినాడు శని చివరి భాగంలో 2 రకాల సమస్యలు ఉంటుంది. ఎందుకంటే ఏలినాడు శని మొదటి భాగంలో బాగా నష్టం చూపిస్తే చివరి భాగంలో బాగా లాభం చూపిస్తాడు. అదే మొదటి భాగంలో బాగా లాభం చూపిస్తే చివరి భాగంలో పూర్తిగా నష్టం చూపించి మనిషిని బతికేటట్టుగా బతకకుండా పోయేంత పరిస్థితి తెస్తాడు. కాబట్టి ఈ చివరి భాగంలో ముందు మీ జాగ్రత్తలు చూపించుకోండి. వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నాం, అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాడు కనపట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, ముత్తెత్తుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అడుగు మీద పడుతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటం లేదు, నీకెక్కడ పెట్టమంటావు అని పరిస్థితి. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. రెండోది ఏమిటంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అరిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు. కొన్ని ఇళ్లలో చాలా బీద స్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మొగుడిని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలి ముద్దే అక్షరాలు రావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. 2, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ యందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత
ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషి ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయడం, ఇది రెండోది జరుగుతుంది. 3 ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు. ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాను రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మోయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఇది ఒక పెద్ద పాపం. 2 తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది, భార్యాభర్తలకు అనుకూలత కావాలి. నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకరు సంపాదనా పరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా, చదువు లేకుండా పెళ్ళాన్ని ఆఫీసుకు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తే ఆఫీసులో వదిలిపెట్టు సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనకు గ్రహాలు బాగున్నాయి, జాతకంలో నీకు ఈ గ్రహం బాగుందయా, ఈ మహర్దశ బాగుందని చెప్తాం. ఆ మహర్దశ నీకు ఉపయోగపడలేదు. మరి ఈ గ్రహాలు ఉపయోగపడే పరిస్థితి రావాలి అంటే నీ ప్రవర్తన మారాలి. నీ ప్రవర్తన మారితే ఏ గ్రహం అయినా నీకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహము ఆగ్రహం 2 ఉన్నాయి. నీకు అనుగ్రహం కావాలంటే, నీకు బాగున్న గ్రహాలని ఉపయోగించుకోవాలంటే నీ ప్రవర్తన చాలా అవసరం. నీ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దొంగతనం చేసేవాడు వాడికి తెలియదు కదా నేనే దొంగతనం చేశాను అనుకుంటాడు. కానీ నువ్వు చేసిన దొంగతనం నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి నీ ప్రవర్తన వల్ల నీ గ్రహాలు నీకు ఉపయోగపడట్లేదు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.